మనం చూస్తూ ఉంటాం కిరాయి రౌడీ సినిమా బాగుంది కదా. మరి అలాంటి కిరాయి రౌడీ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేశారా? ఫ్రీ అండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ధైర్యం వస్తుంది. అమ్మా ఇంతమంది నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారా అని. చిన్న పని చేయడానికి ఎందుకని వెనకాడతారు? సరే ఎనీహో కిరాయి రౌడీ నేను కాదండి. సాధారణంగా మనుషులు చూస్తూ ఉంటాం. మన చిరంజీవి గారి సినిమా కిరాయి రౌడీ సినిమా చూసాము. ఇప్పుడు అసలైన కిరాయి రౌడీ ఎవరు అంటే పాకిస్తాన్ అని చెప్పచ్చు. నిన్న సాయంత్రం పాకిస్తాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ప్రెస్ రిలీజ్. నేనే కాదు, నాతో పాటు 21 ముస్లిం దేశాలు ఉన్నాయి. ఈ ముస్లిం దేశాలు అన్నీ కలిపి మేము ఇరాన్ని సమర్థిస్తున్నాము. ఎప్పుడైనా సరే అమెరికా కనుక ఇరాన్ మీద దాడి చేసినట్టయితే మీ అంతు చూస్తాం, ఖబర్దార్ అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చేసింది. జనాలు అదిరిపోయారు. ఓహో, మన వాళ్ళకు కూడా మంచి ధైర్య సాహసాలు ఉన్నాయే, మన భాయిని సపోర్ట్ చేస్తున్నారే అని అనుకున్నారు. ఒక్క క్షణం మరి ట్రంప్ మునీని అంటే వాళ్ళ సైన్యాధిపతిని పిలిపించి మిస్టర్ ఫీల్డ్ మార్షల్ కాస్త ఫ్రాడ్ మాస్టర్ అయిపోయాడు కదా. ఆ ఫ్రాడ్ మాస్టర్ని పిలిపించి చక్కగా 5 రోజుల పాటు రాచమర్యాదలు అందించి, చూడు మునీరు, నువ్వు నోరు మూసి కూర్చో, నీకు కావాల్సింది నేను చూసుకుంటాను. ఎటొచ్చింటే ఇవాళ రాత్రి అంటే వాళ్ళ శుక్రవారం రాత్రి మేము ఇరాన్ మీద దాడి చేస్తాం. ఎక్కడి నుంచి అనుకున్నావు? మీ దేశం నుంచే. ప్రత్యేకంగా వీలైతే అక్కడ స్వతంత్ర దేశం కావాలి పోరాడుతున్నారే, అక్కడ మాకు 4-5 ఉన్నాయి బేస్లు. ఆ వార్ బేస్ నుంచి మేము ఇరాన్ మీద స్ట్రైక్ చేస్తాం. నువ్వు నోరు ముడ్డి కూసుకుని కూర్చో అనేటప్పటికి, ఎస్ బాస్, నాకు కావాల్సిన అదే కదా, మీకు ఏ చెప్తే అది చేస్తాం, మీరు ఇచ్చే డబ్బులు తీసుకెళ్తాం, అంతకన్నా మాకేముందండి. భలే బయట వల్ల నువ్వు మరి ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు మాకు బిస్కెట్లు పడేయండి, మేము తోక పుట్టి మీ వెంట తిరుగుతూ ఉంటాం అన్నాడు. అదే కాదయ్యా బాబు, నువ్వు చైనా దగ్గరికి వెళ్ళకూడదు, మా బిస్కెట్లే తినాలి, నువ్వు ఒక్కొక్క బిస్కెట్లు అంటే. ఎస్ బాస్, మీరు బాగా వేస్తే మీ వెంట తిరుగుతాం, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటండి బాబు. మధ్యలో అప్పుడప్పుడు మీరు ఈ ఎండిపోయిన బోన్లు మీరు తిని వేసిన చికెన్ బోన్లు కానీ లేకపోతే ఇంకా బీఫ్ బోన్లు కానీ మాకు వేస్తుంటే ఇంకా బాగుంటుంది కదా అన్నాడు. ఓకేలే, నేను నీకోసం సపరేట్గా బీఫ్ బోన్లు కొట్టించి ఇస్తానులే, లేకపోతే నా ఎంగిల్ది పడేస్తాను నీకోసం అన్నాడు. అలాంటి దౌర్భాగ్యం దేశం, దిక్కుమాలిన దేశం పాకిస్తాన్. మరి చిన్నపాటి దీనికే కకృతి పడిపోయి మరి ఫ్రాడ్ మార్షల్ వాడు ఈ రోజున వాళ్ళ యొక్క దేశాల్లోంచి ఇరాన్ మీద దాడి చేయడానికి అమెరికాకి అవకాశం ఇచ్చేశాడు. ఎందుకైనా కిరాయి రౌడీ ఎవరు ఉంటారా? చిరంజీవి కాదండి కిరాయి రౌడీ, మునీర్.